పేరు మార్చారు, మన బడి మన భవిష్యత్ అని పేరు మార్చారు. పేరు మార్చారే కానీ ఒక్క రూపాయి, ఒక్క ఇటుకరాయి కూడా ఈ రోజు నాడు మన బడి మన భవిష్యత్తుకి పెట్టకుండా మీరు రిపేర్ చేయించట్లా. అదేవిధంగా బైజూస్ ట్యాబ్స్ వస్తా, మీరు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ బైజూస్ ట్యాబ్స్ మీరు 8.7 అంగుళాల బైజూస్ ట్యాబ్ అన్నారు. అంటే బైజూస్ ట్యాబ్ టెక్నికల్ గా వారు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ఏంటంటే వారు ఇచ్చేటువంటి కంటెంట్ కి సంబంధించి 8.7 ఇంచెస్ ట్యాబ్ ఉంటే వారు ఇచ్చేటువంటి కంటెంట్ కి అది ఫిట్ అవుతుంది అనే ఆలోచనతో వారు చెప్పడం జరిగింది. సో దాన్ని 17,000 రూపాయలు మార్కెట్ లో మనం దాన్ని తీసుకోగలిగినాం, అంటే బల్క్ గా తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు దాన్ని కొనాలంటే అరౌండ్ 20,000 25,000 ఉండేటువంటి పరిస్థితుల్లో 70,000 మనము ఆ ట్యాబ్ ని కొన్నాము. కంప్లీట్ గా బైజూస్ ఇచ్చిందంతా కూడా మనకి ఫ్రీ కంటెంట్ ఇచ్చింది, కాకపోతే దానికి అప్లోడింగ్ ఛార్జెస్ మాత్రమే మనం పే చేసినాం కొంత. అది కూడా ఎందుకు పే చేసినామంటే ఒక్కసారిగా ఒక 5 లక్షల మంది ట్యాబ్స్ ని యూజ్ చేసే పని అయితే వారు దాని సర్వర్స్ ను కూడా దానికి తగ్గట్టుగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్వర్స్ ని ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు మనకి అప్లోడింగ్ ఛార్జెస్ మాత్రం పే చేసినామే కానీ వాళ్ళు మార్కెట్ లో 20,000 to 25,000 అదే కంటెంట్ కి బైజూస్ ట్యాబ్స్ లో వాళ్ళకి కంటెంట్ ఇస్తా ఉండేటప్పుడు ఆ 20,000 to 25,000 పూర్తిగా వ్యాపారం చేసి కేవలం 17,000 కి మనం బైజూస్ ట్యాబ్ కొన్నాము. అప్లోడింగ్ ఛార్జెస్ కొంత పే చేయడం కూడా జరిగింది తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలి సార్, కేవలం అమరావతిలో అన్ని విషయాలు తీసేస్తాం, అద్దాలు బిగించడానికి సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. వీరిని చేయమనండి సార్. ఈ రోజు అదే బైజూస్ ట్యాబ్స్ ని వారు ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఏదైనా కానీ వారి ఇష్టం వచ్చిన సామ్సంగ్ ట్యాబ్స్ ఏదైనా తీసుకోనండి, ట్యాబ్స్ ని తీసుకొని వారికి ఆ సబ్జెక్ట్ కంటెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేటు కంటే తక్కువ రేటుతో ఇచ్చి చూడమనండి, చేయలేదు. చేయకపోగా దాన్ని ఎత్తేసి ఈ రోజు దాన్ని నిందమోపి అది కరెక్ట్ కాదంటాడు. పేదవాడు సగర్వంగా బతకడం ఇష్టం లేనటువంటి పరిస్థితి తప్ప ఈ రోజు అంతకంటే తక్కువ చేసి ఓకే వారు ఈ రోజు అంత ఖర్చు పెట్టారు ఇన్నిటికి, మేము దానికంటే తక్కువకి పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం అని మీరు చెప్పగలరు? మీరు ఇవ్వగలరా? మీరు ఇవ్వకుండా ఎత్తేసి మీరు దాని మీద నిందలు మోపడం అన్నది కరెక్ట్ కాదన్నది అభిప్రాయం. అదే సార్, ఇవన్నీ మీరు చేసింది ఎందుకనంటే తెలుగు భాషకు మీరు అన్యాయం చేశారు అనేటువంటిది కదా ఆరోపణ. మీరు సిబిఎస్ఈ పెట్టడం కానీ టోఫెల్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు చాలా మంది మేధావులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి తెలుగు భాషకి అన్యాయం. నేను ఒక మాట చెప్తాను సార్, ఈ మేధావులు ఎవరైనా కానీ, ఈ మాట్లాడినటువంటి మేధావులు ఎవరైనా కానీ, ఈవెన్ నా బిడ్డతో సహా ఎవరమైనా తెలుగు మీడియంలో చదివించుకుంటున్నామా? ఈ రోజు ఒక్కసారి మనస్సాక్షికి చెప్పగలగాలి సార్. నేను ఊరికనే ఏదో ఎవరి మీద నిందేయడం కాదు సార్. ఈ రోజు ఏ ఒక్క బిడ్డనైనా కూడా ఈ మేధావులు కానివ్వండి, ఈ మాట్లాడేటువంటి విమర్శకులు కానివ్వండి, వారి బిడ్డలు కానీ మనవాళ్ళని కానీ మనవరాళ్ళని కానీ ఒక్కనైనా కూడా తెలుగు మీడియం స్కూల్లో చదివించే పరిస్థితులు ఉండదు. మరి అట్లాంటిది మనం ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ అవుతున్నాం. ఇంకొక విషయం చెప్తాను సార్, చిన్నపిల్లలప్పుడు అంటే అప్ టు 10th ఇయర్ వాడు 10వ సంవత్సరం 15వ సంవత్సరం వచ్చే లోపల వాడు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పించినా కూడా వాడికి నేర్చుకునేటువంటి శక్తి వాడి దగ్గర ఉంటుంది. అంటే ఆ చిన్న వయసులో అవన్నీ కూడా ఉంటాయి. అట్లా కాకుండా ఒక 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 20 years కనుక దాటితే ఏ లాంగ్వేజ్ మీదైనా కూడా అంత గ్రిప్ తెచ్చుకోలేరు, మాట్లాడలేరు. మీరు చిన్న వయసులో 4 లాంగ్వేజెస్ అయినా నేర్పించండి, పిల్లలు అవలేలుగా నేర్చుకుంటారు, వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది ఆ చిన్న వయసులో. మరి చిన్న వయసు నుంచే మనం ఇంగ్లీష్ మీడియంలో కనుక పిల్లలను తీర్చిదిద్దగలిగితే అద్భుతంగా రాణిస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మీరెందుకు చదివించట్లేదు? మీ పిల్లలు ముద్దబ్బాయిలైనా ఇంకొకరైనా మీరు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివించాలని ఆలోచన ఉన్నప్పుడు తెలుగు మీడియం అంటారా? ఇంకొకటి, తెలుగుని ఎందుకు లాంగ్వేజ్ ఉండాలి? బట్ నేను చెప్తున్నా, నేను వీక్ ఇంగ్లీష్ లో, కానీ ఈ రోజు నా పిల్లలు ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడగలుగుతారు, తెలుగు మాట్లాడతారు, వాళ్ళ ఏ లాంగ్వేజ్ అయినా కూడా 4-5 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు, ఎవరితోనైనా కూడా కమ్యూనికేట్ కాగలుగుతా ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మనకి 3 years లోనే చేంజ్ వచ్చింది. చాలా మంది ఇంగ్లీష్ లో అప్గ్రేడ్ అయినారు. ఏ విధంగా మీరు సరే చెప్పినారు సార్, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పించినారు చాలా మంది దగ్గర తెలుగుని కూని చేస్తారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం ని ప్యారలల్ గా మీడియం తీసుకొచ్చినారా? మీరేమన్నారు? నేను ఆప్షన్స్ ఇస్తాను అని అన్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తాను, తెలుగు మీడియం చెప్పిస్తాను అని అన్నారు. ఈ రోజు ఒక్క స్కిల్లోనైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఉండదు. సో అదే సిస్టమ్ ని ఈరోజు పేరెంట్ కోరుకుంటున్నారు. 95% పేరెంట్స్ అందరూ కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటామన్నారు. 5% ఉంటే బాగుంటుంది అంటున్నారు, లేదనుకుంటే ఇంగ్లీష్ లో చదివించడానికి కూడా వాళ్ళు బిల్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం వల్ల ఖచ్చితంగా ఈ రోజు మారినటువంటి గ్లోబలైజేషన్ లో ప్రతి పిల్లవాడికి కూడా అవసరం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. కాబట్టి తప్పకుండా కూడా దాన్ని సమర్థించాల్సినటువంటిదే. కానీ ఎవరో కొంతమంది మాట్లాడితే వారు ఎందుకు మాట్లాడుతున్నారు, వారి మనస్సాక్షికి వారు దాన్ని పాటిస్తున్నారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్.